స్వామి ఒక ప్రశ్న స్వామి జిడ్డు కృష్ణమూర్తి గారి సందేశాల్లో ఇచ్చి వారంటారు, అనుభవం వేరు, అనుభవం పొందటం వేరు. గతానుభవం ఎప్పుడు కూడా సత్యాన్ని అనుభవించడానికి అడ్డంగానే ఉంటుందని అంటారు స్వామి. అది అనుభవం వేరు, అనుభవం పొందటం వేరు అనేది కొద్దిగా అర్థం కాలేదు స్వామి. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మస్వరూపులు, ఆత్మబంధువులైన అందరికీ నమస్కారం. విచారణ మార్గంలో శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు బ్రహ్మజ్ఞానులు అయిన వారి విచారణ ఎలా ఉంటుంది అంటే, అనుభవం అని ఒక మాట, అట్లా అనుభవం పొందటం. మూడోది జ్ఞాపకం. 3 విషయాలు మనకున్నాయి. ఈ అనుభవం అనేటప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటి అంటే, అనుభవం పొందేది ఎవరు అన్న ప్రశ్న ఒకటి ఉండనే ఉంది. తర్వాత అనుభవం పొందుతున్నప్పుడు అది ఎట్లా ఉంటుంది, అనుభవం పొందేటప్పుడు దాని లక్షణాలు ఏంటి, 2 అనుభవం అయిన తర్వాత జరిగే పరిణామం ఏంటి, తర్వాత దాని స్వరూప స్వభావాలు ఏమిటి. ఇవి మనం విచారణ చేస్తే ఈ ప్రశ్నకు ఒక సమాధానం మనం కనుక్కున్న వాళ్ళం అవుతాం. మనందరికి కూడా మెలకు వచ్చిన తర్వాత లేదా ఎరుక, అట్లానే ఎరుకని, దానికి ఉనికిని, ఆ తర్వాత ఆత్మని, పరమాత్మ, ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. దానికి ధ్యానం అని పేరు కూడా ఉంది, ప్రేమని కూడా అంటారు, దాన్ని శాంతి అని కూడా అంటారు. ఇవన్నీ దాని స్వరూపాలు. అంటే స్వరూపం అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవంలోకి వచ్చేది అని, సహజంగా అనుభవంలో ఉండేది అని. ఇప్పుడు మనం తేలిక మాటల్లో కృష్ణమూర్తి గారిని, వారి బోధని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అనుభవం, ఏ అనుభవం అన్నా తీసుకోండి, ఏ అనుభవం అయినా సరే, ఇక్కడ కొద్దిగా మనం కొంచెం విశ్లేషణ చేసుకోవాలి. ఏమిటంటే, మనకు 5 రకాల అనుభవాలు ఉన్నాయి. అంటే ఆ పేర్లు నేను వాడదలుచుకోలేదు, తెలిసిన మాటలే అక్కర్లేదు. 1 చూపు ద్వారా, 2 చెవుల ద్వారా, 3 వాసన ద్వారా, 4 రుచి ద్వారా, స్పర్శ ద్వారా, 5 రకాల అనుభవాలు వస్తున్నాయి. అనుభవం అంటే మనం పొందేదనే కదా, 5 రకాలుగా వస్తుంది. ఈ 5 రకాల అనుభవాలు కూడా, అనుభవం అనే మాట అర్థం ఏంటి, గ్రహింపులోకి రావటం. అది గ్రహింపులోకి రావటం, గ్రహించటం. ఫస్ట్ ముందు గ్రహించటం, ఏ ఇంద్రియం ద్వారా అయినా గ్రహించటం. తర్వాత దాన్ని గుర్తుపట్టడం. గుర్తుపట్టడం అనే ప్రక్రియ పూర్వ జ్ఞాపకానికి సంబంధించింది. విషయాన్ని గుర్తుపట్టడాన్ని అన్నది పూర్వ జ్ఞాపకానికి సంబంధించింది. గ్రహింపు అన్నది పూర్వ జ్ఞాపకానికి సంబంధించింది కాదు. తర్వాత ఇదే ప్రశ్న మీరు నిన్న అడిగినప్పుడు, గతం ఎప్పుడు వర్తమానాన్ని కప్పివేస్తుంది అన్నారు. ఇవాళ ప్రశ్న ఏమిటంటే, గతం ఈ సత్యాన్ని అప్పుడు ఒక చోట సత్యమని వాడారు, ఒక చోట వర్తమానం అని వాడారు. భగవాన్ కూడా, మహర్షుల వారు కూడా వర్తమానం అనే వాడారు. పెద్దలందరూ కూడా వర్తమానం అనే మాటని పరమాత్మగానే చెబుతున్నారు. ఇంకొకటి ఏం చెబుతున్నారంటే, ధ్యానం వర్తమానంలో ఉంది అని అంటున్నారు. ధ్యానము వర్తమానంలో ఉంది అంటున్నారు. ఇప్పుడు వర్తమానం అంటే ఏంటి, వర్తమానం అంటే ఏమిటి, అది ధ్యానాన్ని ఏ విధంగా, సత్యాన్ని ఏ విధంగా కప్పివేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. వర్తమానం అనే మాటకు అర్థం ఏంటి, గ్రహింపులోకి వస్తున్న ప్రతి అనుభవం, ఈ 5 ద్వారా వస్తున్న అనుభవం వర్తమానం. ఓ ఫ్యాన్ గాలి, ఓ చల్లగాలి, ఒక వెలుతురు, ఓ చీకటి,
ఒక పిట్ట అరుపు, పక్షి అరుపు, ఒక జంతువు అరుపు, ఏదన్నా కానివ్వండి, ఒక చంటి పిల్లవాడి స్పర్శ, అట్లానే ఒక దృశ్యాన్ని మనం చూడటం, ఒక శబ్దాన్ని ఆలకించటం, అట్లానే ఒక ఇష్టమైన పదార్థాన్ని స్వీకరించేటప్పుడు, ఏదన్నా మంచి ఇష్టమైన వాసన పీల్చేటప్పుడు, ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని గ్రహిస్తున్న క్షణంలో గ్రహింపుగా ఉన్న ఉనికి, లేకపోతే ఎరుక, లేకపోతే నువ్వు, లేకపోతే మనసు, ఏదన్నానండి. ఇక్కడ నువ్వు అనే వాడుతున్నా, లేదా మనసు అని వాడుతున్నా. ఈ గ్రహిస్తున్నది ఏదో అసలు మన స్వరూపం, అది గ్రహింపు మన స్వరూపం. అయితే ఈ గ్రహించేటప్పుడు ఉన్నది వర్తమానం. ఇకపోతే 5 రకాల అనుభవాలు ఉన్నాయన్నాను నేను. చూడటం, వినటం అనేది ముఖ్యంగా మనం ఎక్కువగా, ఇది ఆహారం అన్నది, స్పర్శ అన్నది, అవి అనుభవాలే. కానీ ఎక్కువగా మనకి వినియోగంలో ఉన్నది చూపు, వినికిడి. దీంట్లోకి సంబంధించింది మాట, అవన్నీ శబ్దము, ఒకటి దృక్కు కదండి. దృక్కుకు దృక్కుగా, వినికిడికి వినికిడిగా ఉన్నది వర్తమానం. నిరంతర స్రవంతి, అది అంతరాయం లేని స్రవంతి, నిరాటంకంగా త్రికాలాల్లో, త్రివిధావస్థల్లో కొనసాగుతున్న ఒక శక్తి, అది ఒక అద్భుతమైన శక్తి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మనకి మళ్ళీ 3 రకాలు ఉన్నాయండి. ఉదాహరణకి నేను మీకు ఏదో చెబుతున్నాను నేను. 1 తెలియటం, 2 తెలిసి తెలియకపోవటం, 3 తెలియకపోవటం. ఈ 3 మనకి సమాజంలో కనపడుతూనే ఉంటాయి. తెలియటం అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు అన్నది విషయం. చదువుకోవటము, వినటము, ఏదో ఒక విజ్ఞానం అనుకుందాం. అది దేశానికి ఒక ప్రధానమంత్రి, అది తెలియటం, విషయం ఊరికే తెలిసింది. ఇప్పుడు రెండో వాడిని, ఈ దేశానికి, ఆఫ్రికా దేశానికి, లేకపోతే అమెరికా దేశానికి ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ ఉంటాడని తెలుసు అమెరికాకి. ఇక్కడ ప్రధానమంత్రి ఉంటారు, అక్కడ ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ ఎవరు? తెలిసి తెలియక. ఇకపోతే ప్రెసిడెంట్ ఉంటాడని తెలియదు, ప్రెసిడెంట్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, తెలియకపోవటం. 3 రకాల స్టేజెస్ అవి, మనస్తత్వాలు కాదు, 3 రకాల స్టేజెస్ అవి. ఒక తెలియనివాడు ఎట్లా వింటాడు, తెలిసి తెలియనివాడు ఎట్లా వింటాడు, తెలిసినవాడు ఎట్లా వింటాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, అమెరికా ప్రెసిడెంటు ఇప్పుడు ఈ 2022లో మన అబ్రహాం లింకన్ గారు ఏమంటున్నారంటే అని చెబుతున్నాను నేను. మీకు తెలుసు ఆ విషయం. అంటే అబ్రహాం లింకన్ అంటున్నారేంటి, అబ్రహాం లింకన్ కాదు కదా అన్న ఒక జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే అతనికి ఇప్పుడున్నది బైడెన్ అన్న విషయం, బైడెనే కదా వారన్న విషయం తెలుసు. ఇదొకటి. రెండోవాడు అమెరికా ప్రెసిడెంటు. నేనేం చెబుతున్నానంటే అబ్రహాం లింకన్ గారు అని చెబుతున్నాను నేను. స్వీకరిస్తాడు, ఏమో ఆలోచించాడు, అక్కడ జ్ఞాపకం ఏం లేదు. ఇకపోతే మూడోవాడికి ప్రెసిడెంట్ తెలియదు, పేరు తెలియదు. అతనికి ప్రెసిడెంట్ని శ్రద్ధగా వింటాడు, ఆ పేరు ఎంత తప్పు చెప్పినా కూడా శ్రద్ధగా వింటాడు. అందుకనే భగవాన్ ఏమంటారంటే, శాస్త్రాల వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుందా అని అడిగారు భగవాన్ ఏమన్నారంటే, శాస్త్రానికి శాస్త్రమే ఒక వాసన అన్నారు. ఎట్లా అడ్డవుతుంది అన్నదానికి నేను వివరణ చెబుతున్నాను. నేను చెడ్డది కాదు, శాస్త్రం తెలియాలి, మంచిది. కానీ ఎట్లా అడ్డవుతుందో ఆ అడ్డును తీసివేసుకునే అవకాశం కూడా పరమాత్మ ఇచ్చారు. అయిందండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఏం చెబుతున్నాను, 5 రకాల అనుభవాలే మనకి ఈ ప్రపంచంలో ఉన్న ఎవరికైనా, ఏ జీవైనా, ఒక మనిషికే కాదు, ఏ జీవికైనా. చివరికి ఒక చెట్టు దగ్గరికి వెళ్తే దాన్ని టచ్ మీ నాట్ అని అంటారు, అత్తిపత్తి ఏదో అంటారు తెలుగులో. దాన్ని ఊరికి అట్లా టచ్ చేస్తుంటే ముడుచుకుంటుంది, స్పర్శే అది. అర్థమవుతుందండి గ్రహింపు అంటే. కాబట్టి అక్కడ కూడా ఉంది. ఈ 5 రకాల గ్రహింపులు ఉన్నాయి కదా, దీనికి మనం ఏమనుకున్నాం, ఆ గ్రహింపే ధ్యానము అని అనుకున్నాం.
గ్రహింపుకి గ్రహింపే, దాని కదలిక, దాని పరిసమాప్తి అంతా కూడా అసలు ధ్యానం అంటే అది. ఏమండి, ఇప్పుడు చూద్దాం. నేనేం చేస్తున్నాను, ఒక పాట వింటున్నాను. నేను వినటం దగ్గర లేదా పాట వినేటప్పుడు గొంతు బాగలేదు అనుకున్నాను. నేను గొంతు బాగుండటం బాగుండకపోవటం మీకు గత జ్ఞాపకం కదండి, లేదా అపశబ్దం. ఇప్పుడు నేనే ఉన్నా, కొన్ని తప్పు పేర్లు చెబుతుంటే అప్పుడప్పుడు ఈ సత్సంగాల్లో, లేకపోతే పదప్రయోగం తప్పు ఉండొచ్చు. దీన్ని పట్టుకుంటాం మనం. విషయం అన్నది ఏది అన్నది కాదు దీని దగ్గర. ఇక్కడ నేను అనేది ఏంటంటే, వినటం ఒక ధ్యానం, వినటం అనే ఒక ప్రక్రియ, గ్రహించటం అనే ప్రక్రియ ఒక ధ్యానం. ఎప్పుడైతే నేను దాంట్లో ఒక ఆలోచన వచ్చిందో, ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను గ్రహించటం అనే ప్రక్రియకి అవరోధం కలిగి జ్ఞాపకం అనే విషయాన్ని అవలోకిస్తున్నాను. నేను దాన్ని చూస్తున్నాను. నేను ఏమండి, అవునా కాదా? మనందరికీ జరిగేది అదే కదా. అట్లానే ఒక మాట, పాట పాడటం ఒక ధ్యానం, పుస్తకం చదవటం ఒక ధ్యానం, ఆట ఆడటం ఒక ధ్యానం. చెస్ ప్లేయింగ్ కానీ మీరు ఏ ఆటనా తీసుకోండి అన్నాం కదా. అంటే అర్థం ఏంటి, ఆ ఆటలో లేకపోతే అప్పుడు ఉన్న విషయం ఏదైతే ఉందో విషయాన్ని గ్రహిస్తూ పోవటం పేరు ధ్యానం, సహజ ధ్యానం. అంటే ధ్యానమే విషయాన్ని శ్రద్ధగా గ్రహిస్తుంది. శ్రద్ధ కూడా దాందే. ఏమండి, ఇప్పుడు నేనేం కలిగిస్తున్నాను, ఒక పాత జ్ఞాపకం ఏమన్నానండి మీరు, ఒక పాత జ్ఞాపకం వచ్చి ఏం చేస్తుంది, ధ్యానం అనే ప్రక్రియ, గ్రహించటం అనే ప్రక్రియ తాత్కాలికంగా అయిపోతుంది. మీ అనుమానం అనండి, మీ ఆలోచన అనండి. అసలు ఇక్కడ మళ్ళీ ఒక ప్రాసెస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహింపు గ్రహిస్తూ పోతుంటుందండి, దానికి అనుభవం అని పేరు. ఇందాక మీరు అడిగింది అనుభవం అంటే ఏంటి అంటే, అనుభవం అంటే అర్థం ఏంటంటే, ఏ విషయం ఉందో ఆ విషయం మీ హృదయంలోకి మీరు గ్రహించడానికి వీలుగా పనిచేస్తున్న వస్తువు ఏదైతే ఉందో మీకు అనుభవంలోకి వస్తే, ఆ అనుభవంలోకి రావటాన్ని మీరు అనుభవం అని అంటున్నారు. రెండో స్టెప్లో అనుభవం అయిపోగానే అది జ్ఞాపకం కింద మారుతుంది. అది జ్ఞాపకం కింద మారిపోతుంది. ఇప్పుడు జ్ఞాపకం అంటే మీకు అర్థమైంది కదా, అయింది. ఇక్కడ మళ్ళీ ఒక విషయం చెబుతాను నేను. మనకి ఆలోచనలు, జ్ఞాపకాలేగా ఆలోచనలు. జ్ఞాపకం కానీ ఆలోచన ఏముంది, ఆలోచన అన్నా జ్ఞాపకం అన్నా ఒకటి, అదే కాలం అంటారు. ఇప్పుడు నాకు పుస్తకం చదవాలి అనే ఒక ఆలోచన వచ్చిందండి. అద్భుతమైన విషయం అది. ఓ తండ్రితో పిల్లవాడు, నాన్న నాకు చదువుకోవాలి, వెరీ గుడ్ అంటాడు, సంతోషం అది. ఇప్పుడు అతనికి ఆలోచన వచ్చాక ఏం చేయాలి, ఇది సంసిద్ధంగా ఉంది, తెలుసుకోవడానికే చదవటం, ఏదో ఉద్దేశం, తెలుసుకోవాలి. ఇప్పుడు చదువుకుంటున్నాడు. చదివేటప్పుడు ఉదాహరణకి పుస్తకం ఎదురుగా ఉంది, తను ఉన్నాడు, గ్రహిస్తూ వెళ్ళిపోతున్నాడు, అది ధ్యానం అయిపోయింది. అంటే ఏది గ్రహించాలనుకున్నాడో ఆ వస్తువు శుద్ధంగా గ్రహిస్తూ వెళ్ళి. అట్లా కాక ఒక చిన్న ఆలోచన, చిన్నతనమో లేకపోతే ఆటో పాటో టీవీనో ఆహారమో గుర్తొచ్చింది అనుకోండి. గుర్తొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, గ్రహిస్తూ వెళుతున్నటువంటి ఆ సహజ లక్షణానికి ప్రస్తుతం ఆపాలి కదా, అది అయిపోయింది. ఈ గ్రహించటం అనే ఒక ప్రక్రియకి సహజంగా జరుగుతున్న దానికి ఆటంకం, అంతరాయం కలిగింది. అది ఎందువల్ల, గతం ఏం చేసింది అంటే, సహజంగా నీకు అనుభవంలోకి వస్తున్న గ్రహింపు అనే విషయం, లేదా నీకు అనుభవంలోకి వస్తున్నటువంటి విషయంకి తాత్కాలికంగా అంతరాయం కలిగింది. కాబట్టి గ్రహించటం అనే ప్రక్రియ ప్రస్తుతానికి చదవటము, పాడటము, వినటము, మీరు ఏ పేరైనా పెట్టండి దానికి, ఇంకా ఆ క్రియ అయితే అక్కడ లేదు. కప్పివేయటం అనే మాటకు అర్థమైందండి. కప్పివేయటం అంటే దానికి అది ఎటువంటిది అంటే, చాలా నిర్మలమైనది, పరిపూర్ణమైనది, నిరంతర స్రవంతి, అది గ్రహింపు లక్షణం. అది అసలు గ్రహింపు ఎంత గొప్పదంటే చెబుతాను చూడండి. మనం పుస్తకం చదువుతుంటాం, పేపర్ చదువుతుంటాం. పేపర్ చదువుతుంటే ఆ పేపర్ తీసి పక్కన పెట్టాక ఎవరో వచ్చి అడుగుతారు, ఏమండి పేపర్లో 6 పేజీలు ఉన్నాయి,
ఏమండి ఇవాళ ఈ జీతాల పెంపు విషయం ఏమన్నా వార్త వచ్చిందా అంటాడు. అంటే అవును వచ్చింది న్యూసు, 3వ పేజీలో ఆ చివరిలో హెడ్డింగ్లో, లాస్ట్ హెడ్డింగ్లో ఉందని. నిజంగా అతను బట్టి పెట్టాడా, పోనీ గుర్తుపెట్టుకుందామని చదివా, న్యూస్ చదువుకుంటూ వెళ్ళిపోయాడు. అది అట్లా దాని మీద చాలా ప్రయోగాలు కూడా జరిగినాయి. నేను ఏం చెప్పదలుచుకున్నాను మీకు అర్థమైంది. ధ్యానం అనే మాట మనకున్న సహజ సిద్ధమైనటువంటి గ్రహింపు అనే ఒక లక్షణం. మీరు ఏది గ్రహించాలనుకున్నా, ఏ అనుభవం పొందాలి, చదవటం ఒక అనుభవం, పాట వినటం ఒక అనుభవం, చూడటం ఒక అనుభవం. ఈ చూస్తూ ఉండటం అనే ప్రక్రియలో ఒక పేరు అంటే జ్ఞాపకం, ఒక గతము, ఒక ఆలోచన వచ్చింది. అక్కడ చూడటం అనే ప్రక్రియ ఆగిపోయింది. ఆ చూడటం అనే ప్రక్రియ ఆగిపోవటానికి ధ్యానం పోవటం అని పేరు. చూడటం అనే ప్రక్రియలో జ్ఞాపకం లేకపోతే చూడటం అనే విషయంలో 2 జరుగుతున్నాయండి. ఒకటి దృశ్యము, 2 ఈ గ్రహిస్తున్న వస్తువు ఏదైతుందో అది కూడా అనుభవంలోకి వస్తుంది. అందుకంటే 2 మనసులు లేవు, ఒకటే మనసు ఉంది. అర్థమైందండి. దీనికి ఉదాహరణగా పరమాత్మ రమణ భగవాన్ మహర్షులు వారు ఏనుగు తొండంతో గాలి పీలుస్తుంది, నీళ్లు తాగుతుంది. గాలి పీల్చడం సహజ క్రియ, అది బయట నుంచి తెచ్చుకోదు, అప్రయత్నంగా జరిగే ఒకనొక అద్భుతమైన క్రియ. నీళ్లు తాగాలంటే తొండం పెట్టి నీళ్లు తీసుకొని మళ్ళీ నీటి తొండం ద్వారా తాగాలి. మనం ముక్కు ద్వారా గాలి నీళ్లు పీల్చుకుంటే కొరబోతుంది, పొలమారుతుంది. ఒక పని చేయలేం, గాలి ఆపన్నా నీళ్లు పేలవు, గాలి ఆపాక నీళ్లు పేలవు. అయితే ఈ ధౌతి ఇట్లాంటి క్రియల్లో ఈ ముక్కు నీళ్లు ప్రక్రియ ఇట్లా ఉంచి ఆ నీళ్లు పారేట్టు చేస్తాం, కానీ పీల్చకూడదు. పీలిస్తే దగ్గు వస్తుంది. ఏనుగుకి చాలా సహజంగా గాలి ఎంత సహజంగా పీల్చిందో దాహాన్ని అంత సహజంగా నీటిని తీసుకుంది. ఒకే తొండం 2 పనులు చేసింది. ఒకటి గాలిని తీసుకుంది, 2 నీటిని తీసుకుంది కదండి. ఇక్కడ కూడా మనం ఒక గ్రహింపుని అట్లా కొనసాగించినట్టయితే ఏమవుతుంది అంటే, ఒకటి విషయ గ్రహణంలోకి వస్తుంది, 2వది మీరు కావాల్సిన అనుభవం లౌకికంగా పొందుతారు. పరము అనే మాట, ఇహము అనే మాట. 2 పరం అంటే అర్థం ఏంటి? గ్రహింపు కూడా నాకు అనుభవంలోకి రావాలి, ఒక పరమాత్మ కూడా అనుభవంలోకి రావాలి కదా. ఆ టైంలో తప్పకుండా దానికి అవకాశం వస్తుంది. ఇది కృష్ణమూర్తి గారు చెప్పిన సత్యాన్ని కప్పివేయటం అంటే అర్థమైందండి. ఉదాహరణకి చదువుకునేవాడికి చదువు రావటం సత్యం, పాట పాడేవాడికి పాట వశం అవటం సత్యం, వినేవాడికి విషయం గ్రహింపులోకి రావటం సత్యం. ఇవన్నీ సత్యం. ఒక చిన్న గతమైన జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ప్రస్తుతానికి గ్రహింపు అనే కార్యక్రమం పక్కన కప్పివేయబడది. ఆటంకం వచ్చింది, దాని సహజ స్థితికి ఆటంకం. ఎక్కడికి పోలా ఉంది, కానీ ఈ గ్రహింపు దేని చూస్తుంది? ఎదురుగా ఉన్న వర్తమానంలో ఉన్న విషయం. వర్తమానం అనే మాటకు అర్థమైంది. వర్తమానం అంటే అనంతంగా మీ అనుభవంలోకి వస్తున్న విషయాలు. ఈ జ్ఞాపకం ఏమో అప్పటికి అనుభవించబడిన ఒక విషయం. ఇప్పుడు వర్తమానాన్ని మిస్ అయ్యామా లేదా? ఉదాహరణకి నేను ఒక పాట పాడుతున్నాను, ఎవరో ఎస్పి గారు ఒక పాట పాడుతున్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ పాట వింటున్నాను నేను, ధ్యానం. అదే ఘంటసాల అయితే అని ఒక థాట్ వచ్చింది. ఘంటసాల వారు ఒక జ్ఞాపకం, ఘంటసాల వారి గొంతు ఒక జ్ఞాపకం, పాడే విధానం ఒక జ్ఞాపకం. ఇవన్నీ వచ్చేటప్పటికి ఏమైంది, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి పాట వినటం అనే కార్యక్రమం ఆస్వాదించే తన్మయము, విస్మయము, ఇట్లాంటి మాటలు ఏవైతే గుణాలు ఉన్నాయో అవన్నీ కప్పివేయబడతాయా ఓబడవా? చెప్పండి. సత్యం. అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారు సత్యాన్ని మళ్ళీ విడిగా ప్రతిపాదించరు. సత్యం ఒకటి ఉందని ఉండదు, ఇందులోనే సత్యం అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకే సమయంలో దీన్ని వినేటప్పుడు, ఒక పాటని శ్రద్ధగా వినేటప్పుడు పాటలో కూడా తమాషా ఉందండి. పల్లవి రాగం ఉంటుంది, రాగానికి పదాలు ఉండవు. రాగం శబ్దమే కానీ రాగంలో ఎట్లాంటి పదాలు ఉండవు. రాగం ఏం చేస్తుందంటే పరవశనం చేస్తుంది అందరినీ. అందుకని నేను చాలామందికి ట్యూన్ చాలా ఇష్టపడతాను, ట్యూన్ చాలా బాగుందంట. తర్వాత ఆ పల్లవి, ఆ తర్వాత సాహిత్యము, అవన్నీ గొప్పవి.
కానీ రాగం ఒక తమాషా, ఏ గుణం లేనిది ఒక తమాషా. పేర్లు ఉన్నాయి మళ్ళీ వాటికి, ఏవో రాగాల పేర్లు ఉన్నాయి. అందుకని నేను చెబుతుంది మీకు అర్థమవుతుంది. సత్యం కప్పివేయబట్టం అనే మాటకు అర్థం ఏంటంటే, ఇక్కడ బాహ్య విషయంలో మీరు ఏ అనుభవం పొందాలన్నా ఒక్క జ్ఞాపకం ఆటంకం కలిగిస్తుంది దానికి. ఇంకా అది పొందటం అనేది ఉండదు. ఇప్పుడు జ్ఞాపకాన్ని చూస్తున్నాం, అయిపోయింది. ఇకపోతే లోపలికి వెళ్ళి ధ్యానాన్ని చుట్టం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, గ్రహింపుని గ్రహించాలి అనే ఒక ఆలోచన. ఈ గ్రహింపు అంటే ఏమిటి, ఎరుక అంటే ఏమిటనో ప్రశ్న రవి గారు. ఎరుక అంటే ఏమిటి అన్నది ఒక ఆలోచన, ఇది గతానికి సంబంధించింది. ఇక్కడ ఎట్లయితే ఆటంకం వచ్చిందో, గ్రహింపు మన అనుభవంలోకి రాకుండా ఆలోచన కూడా అట్లా అడ్డవుతుంది. మరి ఆలోచనలు ఆపే గ్రహించాలా ఎరుకని, సత్యాన్ని? కార్యాలు చేస్తూ గ్రహించడానికి కుదరదన్న ప్రశ్న వేసుకుంటే, ఇట్లా శ్రద్ధగా గ్రహింపుని స్వేచ్ఛగా వదిలిపెట్టేటట్టయితే తప్పకుండా రెండు ఒకే సమయం ఇహము పరము రెండు అనుభవంలోకి వచ్చి తీరుతాయి. ఇందులో ఏం అనుమానం లేదు. ఇక్కడ మనం భగవాన్ రమణ మహర్షుల వారి బోధని మనం తీసుకుంటే, భగవాన్ని ఏం చెప్పారంటే, భగవాన్ల వారు శరీరము నువ్వు కాదు, నీ స్వరూపము స్పృహే. స్పృహ అన్న, ఎరుక అన్న, ఉనికి అన్న, గ్రహింపన్న, ఇంగ్లీష్లో దాన్ని కాన్షియస్నెస్ అంటారు. ఇప్పుడు మన స్వరూపం ఏమిటి? స్పృహ. ఏనుకోహ స్పృహ, కుక్కకోహ స్పృహ, పాముకోహ స్పృహ, మనిషికోహ స్పృహ. అందుకనే మన మామూలు మాటల్లో కూడా మన వాళ్ళు ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే, సీరియస్గా ఉండి వాళ్ళు అపస్మారకంలో ఉంటే అడుగుతారు ఫోన్ చేసి, స్పృహలోకి వచ్చారంటారు. స్పృహలోకి రావటం అంటే ఏంటి? ఎరుకలోకి వచ్చాడా అని. పేర్లే మార్పు. స్పృహ అంటే నీ స్వరూపం ఏంటంటే, నేనెవరిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే స్పృహేగా అన్నీ తెలిసేది స్పృహలో ఉంటేనేగా, స్పృహలోకి వస్తేనేగా అన్నీ తెలిసేది. కాబట్టి మన స్వరూపం స్పృహ. అదే గ్రహింపు, అదే ధ్యానము. వర్తమానము అనే విషయంలో ఏంటంటే, గ్రహింపు ఏంటంటే అన్నిటికీ తలుపులు తెరిచి, కిటికీ తలుపులు అన్నీ తెరిచి గాలి వెలుతురికి అవకాశం ఇచ్చినటువంటిదే ఈ గ్రహింపు. ఎప్పుడు వర్తమానం అనే మాటకు అర్థం ఏమిటంటే, వర్తమానము అనే మాట గ్రహిస్తూ ఉండటం. అక్కడికి అది. ఒకవేళ అక్కడ ఆలోచన వచ్చేటట్టయితే గ్రహిస్తూ ఉండటం అనే ప్రక్రియ ఆగిపోయి గ్రహించిన దాన్ని గ్రహిస్తుంటాం. దీనికి కొద్దిగా అధ్యయనం అని పేరు. ఇది ఒక్కొక్కసారి గుర్తుపట్టాలి. మనం గుర్తుపట్టాలి. ఒక సుందరాకాండ పారాయణం వింటున్నాం. ఉదాహరణకి ఎంఎస్ రామారావు గారు రాశారు. ఎంఎస్ రామారావు గారు ఏం చెబుతారంటే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. అక్కడ ఆయన లేరు, కవి ఎవరు? ఆంజనేయ స్వామి. నీ పలికిద పలుకుతున్నది మళ్ళా అంత తన్మయత్వంతో, భక్తితో కదా మాట చెబుతున్నా, భక్తితోనే పాడుతున్నారు. ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఇప్పుడు ఆంజనేయ స్వామిని మర్చిపోయాను, మన ఎంఎస్ రామారావు గారిని మర్చిపోయాను, నన్ను కూడా నేను మర్చిపోయాను. ఇప్పుడు కేవలం అక్కడ ఏముంది అంటే, కేవలం ఆ రాగం, హనుమాన్ చాలీసా అనే ఒక రాగం ముగ్గురిని లేకుండా చేసి అప్పుడు జరుగుతున్నది ధ్యానమే. కాబట్టి ఈ ధ్యాన ప్రక్రియ వర్తమానం అనే మాట అర్థమైందండి. గ్రహింపు వర్తమానము. వర్తమానంలోనే అంటే అనుభవం వర్తమానంలో ఉంది అంటే అర్థమైందా మీకు? వర్తమానంలో ఉందని గ్రహింపుగా ఉంచుంటేనే మీకు ఏ అనుభవం అయినా అవుతుంది. ఒకవేళ అక్కడ పాత జ్ఞాపకం ఏదన్నా ఆలోచన వచ్చేటట్టయితే అది అయిపోతా, కప్పివేయబడింది. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట, భగవాన్ చెప్పిన మాట ఇది. నమస్కారం.